తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా సిమన్ టీవీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా సిమన్ టీవీలో ఇప్పుడు మనం జనవరి 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు కూడా, అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా ఆంగ్లనామ సంవత్సరం అంటాం. ఆంగ్లనామ సంవత్సరం మొత్తం కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి నుంచి సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది. సింహరాశి వారికి అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మీ లగ్నంలోకి కేతు వచ్చేస్తున్నాడు. కేతు వచ్చినంత మాత్రాన చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, చిన్న చిన్న వాటికి ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంటాడు. కానీ మీ రాశి వాళ్ళకి ధనం విషయంలో ఏమాత్రము ఇబ్బంది పడరు. ఎందుకంటే సెకండ్ హౌస్లోనే రవి బుధులు ఉండడము, సెప్టెంబర్ నెలలో అని చెప్పి సెప్టెంబర్ 2025లో 17వ తారీఖుని రవి బుధులు ఉంటారు. అంటే బుధాదిత్య యోగము ఉండడం వల్ల ఏమవుతుంది, ధనం బాగా ఉండడము, కంఠధ్వని బాగా ఉండడము. అంటే కంఠధ్వని అంటే అర్థం ఏంటంటే గాయకులకి బాగా టైం కలిసి వస్తుందండి. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉంటారు సరా, బాగా మాట్లాడుతూ ఉంటారు, యాంకర్స్గా ఉంటారు సరా, వాళ్ళందరూ కూడా నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉండి అలాగే ధనయోగం కలుగుతుంది. అంతే కదండి. ద్వితీయ భావంలో రవి బుధులు ఉన్నారంటే ఈ యాస్ట్రాలజర్స్కి చాలా బ్రహ్మాండంగా ఉండడము. అంతేకాకుండా శని దృష్టి కూడా ఉంది కాబట్టి ద్వితీయ భావానికి ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శాస్త్రజ్ఞులకి, సైంటిస్టులకి కూడా ఈ రవి బుధుల కాంబినేషన్ బాగుంటుందండి. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ వల్ల, ఆ కాంబినేషన్ అంటే కలయిక వలన ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు బాగా రాణిస్తారు. అలాగే సింహరాశి వాళ్ళకి రవి బుధులు మళ్ళీ చతుర్థ భావంలో నవంబర్, అంటే ఈ సంవత్సరం ఎండింగ్లో నవంబర్ నెలలో మీకు రాబోతున్నారు. అంటే కుజుడితో కలిసి వస్తున్నాడు 4th భావంలో. చదువు బాగా వచ్చేట్టు చేస్తాడండి. రవి బుధులు ఉన్నారంటే ఇంజనీరింగ్ సంబంధించిన విద్యలోను, డాక్టర్స్ విద్యలోను, ఎంబీబీఎస్ అంటాం కదా, వాటిలో మీరు ఉంటారు. అలాగే ఫైనాన్స్ సంబంధించిన విద్య అంటే చార్ట్ అకౌంటెన్సీ, సిఏ, ఐసీడబ్ల్యూ అంటాం కదా, సిఎంఈ అంటాం ఇప్పుడు మనం. దాంట్లో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అని రవి బుధుల కాంబినేషన్ కదండి, మీకు వాహన యోగాన్ని, గృహయోగాన్ని, కుజుడు వల్ల భూయోగాన్ని, మాతృప్రేమని మీకు ఎంత బాగా ఇస్తున్నాడు. అద్భుతం, చాలా బాగుందండి మీకు. అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, విద్యార్థులకి చాలా కలిసి వచ్చే కాలం. అలాగే పంచమస్థానాన్ని గురుడు కూడా చూడడం వలన పుత్ర సంతాన యోగం బాధ్యత అంటే మీకు ఎక్కువ ఉంది, సంతాన యోగ్యత ఎక్కువ ఉంది. ప్రేమగా ఉండడము, సంసార జీవితం బాగుండడము, ఈ స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఆడమని చెప్పను కానీ గురుడు ఉండడం వలన ఫైనాన్స్ రంగంలో బాగా స్పెక్యులేషన్ అంటాం కదా, స్టాక్ మార్కెట్ బాగా రాణిస్తారు. కళారంగంలో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ధనయోగం కలుగుతుందండి. నృత్య కళాకారులకి వీళ్ళిద్దరికి కూడా మంచి యోగం ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి ఏం కాదు. అలాగే గురుడు బాగా పంచమస్థానం ఉండడం వలన మీకు మాట నేర్పడతనము, మీకు గాయత్రి మంత్రసిద్ధి ఉండడము, అలాగే కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చే పదవులు కూడా రావడానికి 5th భావం చూస్తామండి. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే 7వ స్థానంలో రాహు. ఎవరికైనా సరే జాతకాల్లో కూడా చూసుకోండి, 7వ స్థానంలో రాహు ఒక్కడు మాత్రం ఉండకూడదు. ఒక్కడు మాత్రం కదా, ఎవరితో కలిసి 7వ భావంలో ఉండకూడదు. ఏమవుతుందంటే జనరల్గా వివాహము, మ్యారేజెస్ అనేవి లేటుగా అవుతూ ఉంటాయి. చాలా సంవత్సరాలు పట్టేస్తాం, 30 ఏళ్ళైనా కూడా పెళ్ళి అవుతుంది అంటారు కదా. అలాగే రాహు వివాహ శుభకార్యాలలో పనిచేయడు, అంటే త్వరగా ఈ సింహరాశి వాళ్ళకి పెళ్లి చేయడు అని అందరికీనా కాదండి. మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఓన్లీ నాలెడ్జ్ తెలుసుకోవడం కోసమే, ఎవరిని ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తే మాత్రం కాదు, తెలుసుకోవడం కోసమే. రాహు సప్తమంలో ఉన్నది మాత్రమే మనకు పెళ్లి కాకుండా ఉంటుందా? పెళ్లి అవుతుంది. కాకపోతే ఏంటంటే రాహు ప్రభావం ఏంటో చెప్తున్నాం అంతే, భయపడాల్సిన అవసరం ఏం లేదండి. 8వ స్థానంలో శని, వాళ్ళిద్దరు మారారు అంతే, ప్లేసులు మారారు. రాహు శని 8వ స్థానంలో శని దోషాన్ని ఇస్తాడు, కానీ ధనాన్ని ఇస్తాడండి. కష్టపడి సంపాదించే ధనాన్ని మాత్రం బాగుంటుంది. కొద్దిగా ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, నీటి గండాలు అంటాం కదా, అలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు శని. అంత అష్టమ స్థాని దోషం ఉంటాం కదా, అష్టమ శని దోషం తెలుసు కదా, అర్ధాష్టమ శని అంటాం కదండి మనం, అవునా? అర్ధాష్టమ శని అన్నంత మాత్రం మీకు ప్రాబ్లమ్స్ అంటే 2.5 సంవత్సరాలు మీకు ఇబ్బంది పెట్టేస్తాడా? ఏమీ ఉండదు. ఎందుకంటే వాయుతత్వ రాశిలో ఉన్న బలంగా ఉన్న శని జలతత్వ రాశిలో, మీన రాశిలో గురుడు యొక్క హౌస్లో ఉండి కూల్గా, కామ్గా, ప్రశాంతంగా ఉంటాడు తప్ప ఇబ్బంది ఏం పెట్టడు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ నీటి జోలికి మాత్రం వెళ్ళకండి, అదొక్కటి మనం చూసుకోండి. సరే, అది పక్కన పెడదామండి. ఏదేమైనా మీ రాశివాడికి ఈ 11వ భావంలో గురుడు ఉండడం వల్ల
మే నెల నుంచి కూడా ధనయోగం, విశేషమైన ధనయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ వృత్తిరీత్యా, వ్యాపారాల రీత్యా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. ముఖ్యంగా మీ ఉద్యోగంలో మాత్రం కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే శని దృష్టి దశమస్థానానికి ఉండడం వలన అంటే ఉద్యోగంలో కొద్దిగా లేటుగా రావడము, ఉద్యోగాలు దగ్గరకు వచ్చి ఆగిపోవడము, ఉద్యోగంలో మనం ఎంత కష్టపడ్డా నేమ్ అండ్ ఫేమ్ రాలేకపోవడము, మనం ఎంత కష్టపడ్డా కూడా మనకు ప్రమోషన్స్ రాగలేకపోవడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగా ఈ ప్రభావం ఉంటుంది. అలాగా మీకు ఆ ప్రభావం ఉందండి. కొద్దిగా కష్టపడండి, నిజాయితీగా ఉండండి, ఉద్యోగంలో కూడా మార్పులు వస్తాయి. 11వ భావంలో గురుడు చాలా మంచివాడండి. గుర్రం ఎక్కుతా అంటారు కదా, గుర్రాలు, సో ఇవన్నీ ఎక్కడానికి అవకాశం, పల్లకి సేవ, అలాగే బాగా ధనయోగము, అదృష్టవంతంగా ఉండడము, పుత్ర సంతాన యోగం కలగడము, గురు ప్రభావం కదా. 11వ భావంలో గురుడు యోగాన్ని ఇస్తాడు కదండి. ఆయన ఏ చిన్న బిజినెస్ చేసినా ఎలా ఉన్నా సరే మీకు 11వ భావంలో గురుడు 5th హౌస్ లార్డ్షిప్ వచ్చింది కదా ఆయనకి, మంచి అద్భుతమైన ఫలితాలు, తలవంతలకు కొంచెం ధనయోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అష్టమ స్థానంలో శని ఉన్నా అష్టమాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి మీకు భయపడడం అవసరం లేదు. యాక్చువల్గా శని అష్టమంలో అంటే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు. అంటే మీకు ఎటువంటి జలగండాలున్నా కూడా మీకు ఆయుర్దాయానికి లోటే లేదు. ఖచ్చితంగా శని భగవాన్ బతికిస్తాడు. బాలారిష్టాలు కూడా పోగొడతాడు ఆయన. అంత పవర్ ఉంది శనికి అష్టమంలో ఉంటే. సరే అది పక్క పెడదామండి. గురుడు మీకు బాగా విపరీతంగా రాజయోగాన్ని ఇస్తున్నాడు. 11వ భావంలో శని గురుడు ఉండడం వల్ల కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, అలాగే మీరు కష్టపడి ఆర్జించిన సొమ్ము బాగా ఉండడము, డబ్బులు విపరీతంగా ఉండడము, ఈ బిజినెస్ల రీత్యా, ఈ సినిమా షూటింగ్ల రీత్యా అంటాం కదా చేస్తున్న బిజినెస్లు, ఈ ఫుడ్ బిజినెస్లు, గోల్డ్, వస్త్ర వ్యాపారులు, అలాగే స్టేషనరీ బిజినెస్ అంటాం కదా, వీళ్ళందరూ కూడా గురు ప్రభావం. అలాగే ఫైనాన్స్ సంబంధించిన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా వాళ్ళకి, అలాగే వేద పండితులకి అద్భుతమైన కాలం, అలాగే అడ్వకేట్స్, లాయర్స్కి బాగా అనర్గళంగా మాట్లాడే శక్తి గురుడే ఇస్తాడు కదండి. వాగ్ధాటి, వాక్శుద్ధి గురుడే ఇస్తాడు. సరే ఆ పక్క పెడదామండి. 12వ భావంలో గురుడు వస్తున్నాడు, ఉచ్చ స్థితిలో ఉంటాడు. అష్టమాధిపతి 12వ భావంలో ఉన్నాడు, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. అలాగే తలవంతలంగా వచ్చే ధనయోగాన్ని ఇస్తాడు. అంతేకాకుండా సన్మానాలు జరుగుతాయి విదేశాల్లో, మీకు స్టేజ్ మీద సాలువా కప్పడము, అలాగే సన్మానాలు జరగడము, ధనం ఖర్చు అవ్వడము, టెంపుల్స్కి ధ్వజస్తంభాలకి, లేకపోతే అన్నదానానికి ఏదో మీరు డబ్బులు ఇవ్వడము, చెరువులు, బావులు అంటే మంచి మంచి వాటికి మాత్రం ధనం ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజిస్తారండి. అంటే కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, మీకు ఇష్టమైన దేవుడు లలిత సహస్రనామాలు చదవడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల గాయత్రి అమ్మవారు అండి. నిజంగా గాయత్రి అమ్మవారిని పూజిస్తే అసలు ఏమీ లేదంటే ఏముండదు. అలాగా అమ్మవారిని పూజించడం వల్ల ముఖ్యంగా మీ పెళ్ళిళ్ళు త్వరగా అవుతాయి, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ తగ్గిపోతూ ఉంటాయి, మీకు గృహాల్లో కానీ మీకు కానీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. వెంకటేశ్వర ఆరాధన, శివాభిషేకం చేసుకోవడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అయిపోతుంటాయి. సో ఎక్కువగా మీరు శనీశ్వరుని ఆరాధన చేయండి. అంటే అలాగే ఆంజనేయ స్వామిని శివాభిషేకాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతుండండి. ధైర్యంగా ఉండండి. గురుబలమే మీకు బాగా ఉంది. గురుడే మీకు రక్షగా ఉంటాడు. ఏమీ బిడవలసిన అవసరం లేదు. అష్టమ శని ఉన్నాడు, సప్తమలో రాహు ఉన్నాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. గురుదృష్టి ఉంది, గురుడు మనం కాపాడుతాడు. సో ఈ విధంగా గురుడు ఎందుకు కాపాడుతాడంటే, గురుడు రాహుకు దృష్టి ఉందండి. అంటే సప్తమ స్థానంలో ఉంటే రాహుకి గురుదృష్టి ఉంది. అలాగే శని గురుడు హౌస్లో ఉన్నాడు. గురుడు యొక్క అంటే శని గురుడు హౌస్లో ఉన్నప్పటికీ ఆ హౌస్ లార్డ్ బలంగా లాభంలో ఉన్నాడు. ఇంకా భయం ఎలా? సింహరాశిలో ఏం భయపడకండి, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుండండి. అన్ని శుభాలు జరుగుతాయి.